పొద్దున్న లేవగానే ఈ రూమ్లోకి వస్తే నుష్క చేసిన పని అండి ఇది. చూడండి, దాన్ని హెయిర్ కట్ చేసేసుకుంది. ఎప్పటికప్పుడు సిజర్స్ ఏమన్నా కనబడితే అలా హెయిర్లు కట్ చేసేస్తుంది అనమాట. అందుకని ఎప్పుడు దానికి ఎదర తలపైన వెంట్రుకలు నీకేంటంటే ముక్కలు ముక్కల్లా కనిపిస్తూ ఉంటాయి. అసలు ఆ ముక్కల్ని పెరగనివ్వదండి. ఎప్పుడు చేసేస్తుందో చూడండి. పొద్దున్నే నాకు జుట్టు దర్శనం అయిందనమాట. ఇది నేను బాల్కనీలో పెంచుకునే 2-3 మొక్కలండి. నాకు బేసిక్గా మొక్కల్ని పెంచడం అంటే చాలా చాలా ఇష్టం. ఉన్న ప్లేస్లోనే ఏవో ఒక మొక్కలు పెంచుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఇప్పుడు మీకైతే నేను ఒక పచ్చిమిర్చి మొక్కనైతే చూపిస్తున్నాను. ఇది బర్డ్స్ ఐ వైట్ చిల్లీ మొక్క అండి. సో ఈ మిరపకాయలన్నీ తెల్ల తెల్లగా ఇలా వస్తాయి అనమాట. ఇవి ప్యూర్ వైట్ కాదు, ఆఫ్ వైట్ పాడ్స్ లాగా ఇలా వస్తాయి. సూర్యముఖి స్టైల్ అంటాం, అంటే ఇలా పైకి చూస్తాయి అనమాట ఈ మిరపకాయలన్నీ. సో ఈరోజు మిరపకాయలు నుష్కమ్మ అయితే హార్వెస్ట్ చేస్తుంది. నుష్కదా తల్లిరా, మిరపకాయలు కొయ్ రా. దా వైట్ చిల్లీస్ అన్నీ కొయ్, కనబడే వైట్ చిల్లీస్ ఇది కొయ్ కట్ చేయి. నా ఒళ్ళో కూర్చోకే, నువ్వు కట్ చేయవే, కట్ చేయి. ఇంకో తల్లి ఇవి చెయ్యి, తల్లి ఇది కొయ్, ఇవి పెద్దగా ఉన్నాయి. బిగ్ కొయ్, స్లోగా, మొక్క ఇరిగిపోతుంది. కొయ్, కట్ చెయ్యి. కొంచెం స్లోగా చెయ్యమ్మా, మొక్క ఇరిపేసేలాగా ఉన్నావు. యూ వాంట్ సీజర్స్? ఓకే వెయిట్, తెస్తాను వెయిట్. సీజర్స్తో హార్వెస్ట్ చేస్తుందంటండి చిన్నమ్మ. నువ్వు బేబీ ఇవి చేయకు, స్మాల్ బిగ్ చెయ్యి. ఇటు చెయ్యి, నేను చూపిస్తాను. అవి చెయ్యి, బిగ్ చెయ్యి. బిగ్ చెయ్యి నాన్న. ఇది చెయ్యి. చెయ్యి, ఆ 3 చెయ్యి. 1 2 3 4. కేర్ఫుల్గా చెయ్యాలి, మొక్క పాడు చేయకూడదే. ఇంకో కన్నమ్మ ఇక్కడ ఉన్నాయిగా పాట్స్ చూడు, ఇవి చెయ్యి. కేర్ఫుల్గా చెయ్యాలి, నీట్గా పట్టుకొని చెయ్యాలి. కొయ్, ఇదిగో ఇక్కడ నుంచి చూడు పెద్దది నాన్న. ఇదిగో తల్లి. ఇక్కడ రెడ్గా అయిపోయింది. ఇవి ఇది కూడా రెడ్ అయింది కోసం. ఇందులో కొయ్యమ్మా, ఆడుకుంటావు. చిన్న తల్లి, ఇంకా బిగ్ ఎక్కడ ఉంది? ఇదిగో తల్లి, ఇది బిగ్గుది కొయ్. ఇది అదే గుడ్ కొయ్. కేర్ఫుల్గా మొత్తం చూడండి. అసలు మొక్కని ఎలా పడితే అలా కోసి పడేస్తుంది. నేను జాగ్రత్త పెంచుకుంటా, ఇదేమో దగ్గరకు వస్తే పాడు చేస్తుంది. అందుకే యూజువల్గా బాల్కనీస్లోకి రానివ్వను. ఇప్పుడు హార్వెస్ట్ చేయిద్దాం దాంతో అని చెప్పి తీసుకొచ్చాను అనమాట. నేను పెంచుకునేదే బాల్కనీలో 1-2 మొక్కలు. అవి నుష్క చేతికి ఇచ్చాను అనుకోండి, పీక్ పక్కన పెడుతుంది అనమాట. చాలు నాన్న, పద దా. తర్వాత ఇక్కడ ఇంకొక గుండు మిరపకాయ ఉందండి. ఆ గుండు మిరపకాయలు కూడా హార్వెస్ట్ చేస్తుంది. సరే ఇది కూడా చెయ్యి. ఈ గ్రీన్ గుండు మిర్చి అనమాట. ఇంకోటి ఉందిగా, చెయ్యి. చాలే, పద, అయిపోయినాయి. నుషికమ్మతో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేయిస్తున్నానండి. ఈరోజుకి ఇడ్లీకి అయితే వేసానమాట. ఇడ్లీ వేయించేసి దాంతో అలాగే తెల్ల మిరపకాయలతో కొబ్బరి మామిడికాయ చట్నీ కూడా చేయిస్తాను. సో ఆ చట్నీ నుషిక తినడం ఫస్ట్ టైం అనమాట. సో అది తిందో అది కూడా చూద్దాం. నీట్గా ఎలా చేయాలి మమ్మ, ఎలా అంటది, ఇలా అంటది ఇడ్లీకి, అలా అనాలి. అది మిక్స్ అలా అను. సాల్ట్ అంతా కరగాలి కదా, చుట్టూ తిప్పాలి నీట్గా. చూడు, ఇదో ఇలా ట్రై చేయి, అలా ట్రై చేయి. ఇలా అలా కాదు, గరిటె పట్టుకోవడం రాంగ్ పట్టుకున్నావు. చేతి వదిలి ఇలా. ఇప్పుడు దీన్ని ఇలా 1 2 3 అలా కొట్టు.
ఓకే నువ్వు ఇప్పుడు ఇడ్లీలోకి పిండి వేయాలి. ఓకే వేయి నాన్న ప్లేట్స్లోకి. కొంచెం నీట్గా వేయాలి, నువ్వు ప్లేట్స్ అంతా పడిపోతుంది తల్లి. ఒక గరిటి తీసుకో, స్పూన్ ఫుల్ లాగా. ఓకే ఓకే వెయ్యి వేసే లోపల. ఈ ప్లేట్ ఇడ్లీలోకి ఎక్కిచ్చే నానా ఆ రేకు పెట్టే ఫస్ట్. నువ్వు వెయిట్, లిసన్, నువ్వు యూ హ్యావ్ టు లిసన్. ఈ రేకు ఇందులో పెట్టు పెట్టు పెట్టు. ఇంకో ప్లేట్ అయిపోయి ఇది పిలిచే. Mama, look, all is falling down. వంపేస్తున్నా అక్క. నువ్వు నీట్గా చెయ్యాలి. చూడు వంపేస్తున్నావు అంత. తమ్ము కూడా చెప్తున్నాడు నీట్గా వేయాలి. అంతే అలాగేనా వేసేది? నీట్గా వేయాలని చెప్తున్నాను కదమ్మా. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెల్లింగ్ డౌన్ అంట. అక్క ఈజ్ స్పిల్లింగ్ ఇడ్లీ ఎవ్రీవేర్. ఇడ్లీ బ్యాటర్ నీట్గా చెయ్యాలమ్మా, నీట్గా. ఓకే ఈ ప్లేట్ కూడా పెట్టేసే లోపల. ఈ మామిడికాయ తొక్కలు తీయడానికి మాత్రం నుషిక అయితే ట్రై చేసిందండి. బట్ ఏంటంటే అవి చాలా హార్డ్గా ఉన్నాయన్నమాట. అది పీలర్తో సరిగ్గా రావట్లేదు. సో అందుకని మళ్ళీ అది చేతులు ఎక్కడ కట్ చేసుకుంటుందని నాకు భయం వేసి నేను ఏం చేశానంటే మామిడికాయ తొక్కంతా తీసేసి ఆ జీడంతా పీకేసి దాన్ని పీసెస్ చేయడానికి మాత్రం ఇచ్చానమాట. మీరు ఇక్కడ చూడొచ్చు వీడియోలో కూడా అది కట్ చేస్తుంది కానీ బట్ అంత బలంగా కొంచెం ఆ గట్టిగా ఉన్న మామిడికాయని కరెక్ట్గా కట్ చేయలేకపోతుంది అనమాట. అందుకనే నేను పీల్ చేసి ఇచ్చేసాను అనమాట. కొంచెం ఇబ్బంది పడుతుందని. పీసులు అయితే కొంచెం మిక్సీలోనే వేసేస్తాం కాబట్టి అది కొంచెం ఎగుడు దిగుడుగా ఎలా కట్ చేసినా పర్వాలేదని చెప్పేసి నేను ఇంక ఇలా కట్ చేసి ఇచ్చానమాట దానికి. ఇవి కొన్ని మిరపకాయలు తీసుకున్నానండి. సూర్యముఖి స్టైల్ బర్డ్స్ ఐ చిల్లీ కదా, ఇవి కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటాయి అన్నమాట, సన్న మిరపకాయలు. అందుకని ఇన్ని సరిపోతాయేమో అన్నట్టు తీసుకున్నా. ఎక్కువైనాయి అనుకోండి వేపుతున్నప్పుడు అనివేస్తే కనుక పక్కకు పెట్టేస్తాను. మళ్ళీ నుష్కా శరణ్ తినాలిగా చట్నీ, వాళ్ళకి మళ్ళీ కారం ఎక్కువైపోయింది అనుకోండి అస్సలు ముట్టదు పిల్ల. ఈ తొడలన్నీ తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేయి తల్లి. తొడలన్నీ నీట్గా ఎత్తేసి డస్ట్బిన్లో వేసేయమ్మా. బ్లాక్ కలర్ డస్ట్బిన్. నూనె కాగితే మిరపకాయలు టుప్టప్ అంటాయి కదండి, దానికి భయం అనమాట. అందుకని నూనె కాగకముందే దాంతో వేయించేస్తున్నాను. మళ్ళీ టుప్టప్ అంటున్నప్పుడు భయపడి పారిపోతుంది. దట్స్ ఓకే నాన్న, ఏం కాదు. నేనున్నాగా, నువ్వు పీల్చే. నేనున్నా కదా పక్కనే మిరపకాయలు. నేను అడ్డున్నాను, నేను అడ్డున్నారా, భయం లేదు, నేనున్నారా. నేను ఇక్కడే నుంచున్నా, మా అమ్మ ఇక్కడ నీకు అడ్డుగా నుంచుందిరా. ఏమైందా? సోప్ వెళ్ళిందా? దట్స్ ఓకే నాన్న. నువ్వు వేసావా? ఒక్కసారి ఉండు నాన్న, చూడాలి. ఇవి మంచిగా ఉన్నాయి అనుషిక. ఏంటిది? ఇలా బ్యాడ్గా ఉన్నవన్నీ తీసేయాలి, ఓకేనా? చిల్లీస్ వేద్దాం, ఉండు నాన్న. స్విచ్ ఇక్కడ. నేను లాక్ అవ్వాలి.
నాన్న వెయిట్ చెక్ చేస్తా వెయిట్. Hearty chucks in 5, 4, 3, 2, 1, go. ఆవాలి దా, ఆవాలి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు. వెళ్ళి కొంచెమే ఆవాలు. No, సరే జీలకర్ర no. ఏమ్మా నువ్వు వేయవా, నేను వేసుకోనా? సరే దానికి భయం వస్తుందండి. నుషికాకి 4 ఇడ్లీ వేయాలండి. 4 ఇడ్లీస్ అయిపోతే తినదనమాట. నువ్వు తల్లి బట్ యాక్చువల్గా తినేది 3నే అనమాట, కానీ దాని ప్లేట్లో ఏంటంటే 4 కనిపించాలి. నేనేం చేస్తానంటే 3 ఇడ్లీస్ పెట్టేసి Italy. అదేంటి నాన్న ఇవాళ 3నేనా? ఒకటి తీసేనా? ఎందుకు అలాగా? ఎప్పుడు 4 అడుగుతావు కదే. నీకు కూడా నాన్న, నీకు కూడా. ఏంటి నువ్వు తీస్తావా ఇడ్లీ బయటికి? సరే వెయ్యి అవుతుందా? సరే నీకు కూడా పెడతాను నాన్న, అక్కకి నీకు పెట్టేస్తా. అలాగే నీకు కూడా నాన్న. ప్లీజ్ నాన్న కెలకకు నాన్న, పప్ప తింటారు అది. 5 ఇడ్లీలు వద్దు. 5 ఇడ్లీస్ తినగలవా నువ్వు అసలు? కమ్ ఇదిగో 4 ఇడ్లీస్ వేస్తాదా? 4 వద్దా? సరే అయితే ఓకే. I like only 3. సరే నీకు కూడా ప్లేట్లో పెట్టేసేస్తా, నేను తినిపిస్తా పద నాడు. యాక్చువల్గా వీకెండ్ వస్తే మేము ఇలాగా పరుపేసేసుకుంటామండి కింద. వీకెండ్ ఎంజాయ్ చేస్తాం అనమాట. ఫ్రైడే నైట్ సాటర్డే నైట్ సినిమాలు వదులుతారు కదా ఓటీటీలో, అక్కడ ఓటీటీలో మూవీస్ చూసి పడుకుంటాం అనమాట. మా ఫ్యామిలీ టైం అది. మళ్ళీ సండే నైట్ మళ్ళీ పరుపు తీసుకెళ్ళి యథావిధి బెడ్ మీద వేసేస్తాము. మళ్ళీ మండే టు ఫ్రైడే రొటీన్ ఉంటుంది కదా తల్లిదా. చూసారా తిప్పేస్తుంది తలకాయి. దానికి ఇప్పుడు దాకా అలవాటైన చట్నీలు పల్లీ చట్నీ అండ్ టమాటో చట్నీ అండి, అండ్ ఆవకాయ చట్నీ 3 తింటుంది. సో ఈరోజు కొబ్బరి చట్నీ దానికి కొత్త అనమాట. నానా కోకోనట్ చట్నీ చేసేదా దా, ప్లీజ్ ట్రై చేయి. ఒక్క మొక్క చూడు ఎలా ఉందో. 5, 4, 3, 2, 1 ప్లీజ్. 5, 4, 3, 2, 1 గుడ్ గర్ల్. ట్రై గుడ్ గర్ల్, వెరీ గుడ్ Nushika. Papa claps for Nu. Nushika tried new chutney today. Good job. ఇంకొక ముక్క. ఇదిగోండి ఇలా అయితే నుషికాకి నేను ఈ మధ్య కొత్త వంటకాలు అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో మీరే చూసారు కదా, ఒక 2 times అయితే రిజెక్ట్ చేసింది తినను అని. బట్ నేనేంటంటే అలా బ్రతిమలాడు భయపెట్టే అని ఆలోచన పాపం ట్రై చేస్తుంది అనమాట. అలా ట్రై చేసినప్పుడు దానికి నచ్చింది అనుకోండి, అది కంటిన్యూ చేస్తుంది అనమాట. సో ఈరోజు ఈ వీడియో సందర్భంగా నుషిక లిస్టులోకి అయితే ఇంకొక చట్నీ అయితే యాడ్ అయిపోయింది. సో నుషిక ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 4-5 చట్నీస్ అయితే ఇడ్లీస్ తినగలదండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మీకు చూపిస్తున్నందుకైనా, అది నేర్చుకొని తింటున్నందుకు. సో ఇలాంటివి చూసినప్పుడే చాలామంది మదర్స్కి ఏంటంటే వాళ్ళకు కూడా ఒక ధైర్యం వస్తుంది, మా పిల్లలు కూడా కొత్తవి ట్రై చేస్తారు తింటారు అని. సో ఆ పాయింట్ మీద స్ట్రెస్ చేసి నేను ఈ వీడియో అయితే చేశానన్నమాట. యాక్చువల్గా చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారు నన్ను, అసలు నుషిక ఎలా తింటుంది, మీరు ఎలా అలవాటు చేశారు న్యూ డిషెస్ అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారనమాట. విత్ ఏజ్ కూడా వాళ్ళే నేర్చుకుంటారండి. విత్ ఏజ్తో పాటు వాళ్ళకు కూడా కర్రీస్ కొన్ని అలవాటు అవుతూ ఉంటాయి అన్నమాట. మనం ఏంటంటే కొంచెం పేషెన్స్గా ఉండి వాళ్ళకి టైం ఇవ్వాలంతే. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. నా కంటెంట్ మీకు జెన్యున్గా అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అలాగే చూసేటప్పుడు వీడియోని ఫస్ట్ లైక్ చేసి చూడడానికైతే ట్రై చేయండి. సో దట్ ఏంటంటే వీడియో చాలామందికి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. దా ఓకే, సే బాయ్ టు ఫ్యామిలీ. Say bye. Nana, bye. Bye.